నేరాన్ని దాచేస్తే దాగదు. దారి మళ్ళిస్తే నేరస్తుడు రక్షించబడతాడు. నేరస్తుడు తప్పుకుంటాడు. కల్తీ లిక్కర్ అన్నటువంటిది పట్టుబడింది. నెలల తరబడి జరిగిపోయింది. ఈ విషయం ఇప్పుడు దర్యాప్తులో తేలింది. మధ్యలో తప్పుడు కేసుగా మార్చిందల్లా జోగి రమేష్ని తేవడం, జోగి బ్రదర్స్ని తీసుకురావడం. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వానికి మచ్చ అవుతుందన్నటువంటి ఉద్దేశంతో చేసిన ప్రయత్నం. కానీ కల్తీ లిక్కర్ నిజం, కల్తీగాళ్ళు నిజం, కల్తీ పనులు చేసింది నిజం. రాజకీయంగా చేయడం వల్ల ఆ కేసు నీరుగారిపోయి రేపు పొద్దున ఈ కల్తీగాళ్ళు కాపాడబడితే ఆ పాపం మాత్రం పోలీసు యంత్రాంగం, ఈనాటి ప్రభుత్వానిదే అవుతుంది. జయచంద్రారెడ్డి అట్లాగే జనార్దన్ రావు అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా కలిసి 2023 నుంచినే కల్తీ లెక్కర్ తయారు చేశారనడానికి సాక్ష్యం. గోవా వెళ్ళారు వీళ్ళు. గోవా నుంచి ఓ మనిషిని పట్టుకొచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ ఎలా కల్తీ కలపాలో తేల్చారు. ఇది తన బారులో ప్రయోగాత్మకంగా చేసి చూశాడు జనార్దన్ రావు. అది తాగినోడెవడు అబ్జెక్షన్ రైట్ చేయకపోయేటప్పటికీ ఆ ధైర్యంతో ఆ వ్యాపారం కొనసాగించాడు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇది మన ప్రభుత్వమే కదా అన్న మరింత ధైర్యంతో చేసుకొచ్చాడు. ఇది తాజాగా తేలినటువంటి నిజం. ఏంటయ్యా అంటే వీళ్ళ లెక్కలు చూస్తే అద్దేపల్లి జనార్దన్ రావు ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే ముడి సరుకు ఇతర వస్తువుల కోసం అధిక మొత్తం వెచ్చించారు. ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాలకు బాలాజీ అనేటటువంటి గోవా వాడు స్వయంగా వచ్చి స్పిరిట్ నీటిని 1:1/4 నిష్పత్తిలో కలిపేవాడట. 2023 మార్చిలో ఇబ్రహీంపట్నంలో 1200 లీటర్ల మేర నకిలీ మద్యం తయారు చేశాడు. సీసాల్లోకి నింపి కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, రాయల్ లానర్స్, ట్రాఫికానా, ఆంధ్రా గోల్డ్, క్లాసిక్ బ్లూ విస్కీ వంటి బ్రాండ్ల పేర్లతో లేబుళ్ళు అతికిచ్చి అమ్మాడట. 350 రూపాయల నుంచి 450 రూపాయలు చొప్పున బాలాజీ తీసుకున్నాడట. అవి చేసి ఇచ్చినందుకు గాను అడ్వాన్స్ కింద జనార్దన్ 20 లక్షలు ఇచ్చాడు. బాలాజీతో పాటు అతని కొడుకు సుదర్శన్కి దాదాపు 2.5 కోట్ల వరకు డబ్బులు వెళ్ళినాయి. ఆ మొత్తాన్ని పలు మార్లు మొలకల చెరువులో అందజేశారు. అదేపల్లి సోదరులకు చెందినటువంటి ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగాయి. 2019 నుంచి 25 అక్టోబర్ వరకు ఏఎన్ఆర్ బార్కి చెందిన యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి జనార్దన్ రావు 31 లక్షలు, జగన్మోహన్ రావుకి 80 లక్షలు బదిలీ అయినాయి. గతేడాది జనవరి నుంచి 2020 సెప్టెంబర్ వరకు రవికి 9.5 లక్షలు, 24 అక్టోబర్ నుంచి 25 సెప్టెంబర్ వరకు కళ్యాణ్కి 6.5 లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయి. కళ్యాణ్ ఖాతాలో 1.24 కోట్ల మేర లావాదేవీలు జరిగినాయి. లేబుళ్ళు, డిజైన్ల ముద్రకు నరికంటి రవి ద్వారా హైదరాబాద్లోని పలువురికి 20 లక్షల వరకు అద్దేపల్లి సోదరులు చెల్లించారు. వీటన్నిట్లలో వాళ్ళిద్దరి మధ్యన ఉన్నాయి తప్పించి బేసిక్ సమస్య ఏంటయ్యా అంటే జోగి రమేష్కి ఇచ్చింది కానీ జోగి రమేష్ సోదరికి ఇచ్చింది కానీ లేదు. అంటే వాళ్ళ మీద దొంగ కేసు పెట్టారు. రెండవది అద్దేపల్లి సోదరుల అరెస్ట్ తర్వాత అక్టోబర్ 15 ఇబ్రహీంపట్నంలో వాళ్ళ ఇంట్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేస్తే వాళ్ళ కప్బోర్డ్లో దొరికిన ఒక కవర్లో 3 ప్రింటెడ్ ఓ చేతి రాతన కాగితాలు కనిపించినాయి. కాగితంలో అద్దేపల్లి జనార్దన్ రావు కుటుంబ సభ్యులను ఉద్దేశించి బెదిరింపు సందేశం ఉంది. జనార్దన్ రావును రక్షించుకోవాలంటే క్రిప్టో కరెన్సీని జమ చేయాలని రాస్తుంది. ప్రింటెడ్ షీట్లో బిట్ కాయిన్ అడ్రస్ ఉంది. మరో కాగితంలో QR కోడ్ ముద్రించింది. ఇటు గురించి నిందితుడు కుటుంబ సభ్యులను విచారిస్తే అంతకు 3 రోజుల క్రితం గుర్తెలియని వ్యక్తి అందజేసి వెళ్ళాడని చెప్పారట. ఈ కవర్ ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు పంపించారని తేలాల్సింది. అంటే ఇప్పుడు బెదిరిస్తున్నారు వాళ్ళని అన్నది. ఓవరాల్గా జనార్దన్ రావు నిజం, జయచంద్రారెడ్డి నిజం, జోగి రమేష్, జోగి బ్రదర్స్ అనేది అబద్ధం అన్నది కేసు దర్యాప్తు తర్వాత తేలింది. అయినా సరే దొంగ కేసు కొనసాగిస్తూనే ఉంటారు. దొంగలు ఈ విధంగా కాపాడబడతారు.